ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. A small gift for you. కాబోయే శ్రీమతికి బహుమతి. చాలా కాస్ట్ 25 lakhs. చాలాసేపు సెలెక్ట్ చేసి మరీ తీసుకొచ్చాను. హౌ ఇస్ ఇట్? నాట్ గుడ్. బాలేదని అంత సింపుల్గా చెప్పేశావేంటి? ఇట్స్ వర్త్ ఆఫ్ 25 lakhs. సో వాట్? నాకు నచ్చలేదు అంతే. ఖరీదైనవి నచ్చాలని రూలే ఉంది. మొహమాటం లేకుండా చెప్పడం నా క్యారెక్టర్. నా ఆన్సర్ నేను ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ. ఇది నా టేస్ట్కి తగ్గట్టు లేదు. నా టేస్ట్ వేరు రాహుల్. అది క్యాచ్ చేయడం అంత ఈజీ కాదు. బికాజ్ మాయా ఇస్ డిఫరెంట్. నాట్ అన్ ఆర్డినరీ గర్ల్. యు నో దాట్. ఇంక బయలుదేరుతావా? అయితే నాతో రా. దీన్ని ఎక్స్చేంజ్ చేసి నీకు నచ్చింది తీసుకుందాం. నాట్ నా, సమ్ అదర్ టైం. నువ్వు వాంటెడ్లీ రిజెక్ట్ చేస్తున్నావని అర్థమవుతుంది. ఇక్కడే వెయిట్ చేయండి అంకుల్. 10 నిమిషాలు వచ్చేస్తాను. సరేనమ్మా. నీకు నచ్చింది కొనివ్వకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. బట్ దేనికైనా ఒక టైం ఉంటుంది కదా. బయలుదేరు ప్లీజ్. ఓకే ఓకే, బాయ్. బాయ్. అవని మ్యామ్ రూమ్ ఎక్కడ? అదిగో ఆ రూమ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. $25 lakhs మిగిలిపోయాయి. ఈ శ్రీకర్ గాడు ఇంకా రాలేదేంటి? వాడితో మాట్లాడి వెళ్ళాలి. వెయిట్ చేద్దాం. అర్చన, మీకోసం లంచ్ తెచ్చాను. సుజాత గారు పంపించారు. ఒక్కదానివి ఎలా వచ్చావు? సుజాత గారు తెలిసిన ఆటోలోనే పంపించారులేండి. కంగారు పడకండి. అయినా నేనెప్పుడు ఒంటరిదాన్ని కాదు. తోడుగా భవానీ ఉంటుంది. అమ్మ లాంటి మీ ఆశీర్వాదం ఉంటుంది. సరే, థ్యాంక్ యూ. అయ్యో, థ్యాంక్స్ ఎందుకు? వద్దు. సరే కూర్చో, మిల్క్ తెప్పిస్తాను, తాగుతూ గాని. నా వల్ల మీకు డిస్టర్బెన్స్ ఎందుకు? నేను బయలుదేరుతాను. బాయ్. సరే బాయ్, జాగ్రత్త. సరే. ఒకసారి తప్పించుకున్నావు శ్రీకర్, రెండో ప్రయత్నం మొదలు పెట్టాలి. కలపాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. విడదీయాలని ఇంకెవరో ప్రయత్నం చేస్తున్నారు. ఆ మనిషి ఎవరో నాకు చూపించు. నాన్నని చంపాలనుకుంది వాడే. ఇక్కడెందుకున్నాడు? మేడం, మేడం, ఏమైందమ్మా? ఓసారి ఇలా రండి. ఎక్కడికి? రండి చెప్తాను. ఏమైందమ్మా? శ్రీకర్ సార్ని చంపాలనుకున్న మనిషిని నాగమ్మ చూపించిందని మీకు చెప్పాను కదా. అదిగో వాడే. ఆ రోజు తప్పించుకున్నది ఆ దుర్మార్గుడే మేడం.
నిజంగానా? నువ్వు పొరపాటు పడ్డం లేదు కదా? అయ్యో నేనెందుకు పొరపాటు పడతాను మేడం? వాడే మేడం ఇక్కడ ఎందుకున్నాడు? పట్టుకుని తందాం రండి. ఆ, ఆగమ్మా, అతనెవరు అనుకున్నావు? మాయా మేడంకి కాబోయే భర్త. అవునా? అయితే వెళ్ళి మీ మేడంకి వాడి గురించి చెప్తాం పదండి. ఆధారం లేకుండా ఏం చెప్పినా తను నమ్మదు. పైగా ఆ రోజు నీకు అతని జాడను పాము చూపించిందని అన్నావు. మాయా మేడంకి పాములంటే నచ్చవు. సో ఇప్పుడు మనం ఏం చెప్పినా తను నమ్మదు. అలానే వదిలేస్తారా? నా భర్తను చంపాలనుకున్న వాణ్ణి నేనెలా వదిలేస్తాను? నా భర్తని ఎందుకు చంపాలనుకుంటున్నాడో ముందు ఆ విషయం తెలుసుకుంటాను. తర్వాత చేయాల్సింది చేస్తాను. నువ్విక్కడే ఉండమ్మా, నేనిప్పుడే వస్తాను. ఉమ్. హాయ్ రాహుల్ సార్. హాయ్ శ్రీకర్. సార్ మీరేంటిలా? మాయకి గిఫ్ట్ తీసుకొచ్చాను, నచ్చలేదు. తనకి ఈ మధ్య వేరేవి నచ్చుతున్నాయి. ఆడవాళ్ళకి ఏం నచ్చుతాయో అంత ఈజీగా మనం గెస్ చేయలేం కదా సార్. యా ఆ, బయలుదేరుతున్నట్టున్నారు. బాయ్ సార్. శ్రీకర్ 1 మినిట్. చెప్పండి సార్. లాస్ట్ టైం ఆఫీస్లో కాఫీ విషయంలో మన మధ్య జరిగిన గొడవ సంగతి నువ్వు మనసులో పెట్టుకోవద్దు. ఇట్స్ ఓకే సార్. క్షమించేసినట్టే కదా? యా. నువ్వు నన్ను క్షమించావో లేదో తెలియాలంటే ఈవినింగ్ బ్యాచులర్ పార్టీకి నువ్వు నా ఫ్లాట్కి రావాలి. వస్తావు కదా? నాకు అలాంటి అలవాట్లు లేవు సార్. నువ్వేం ఆల్కహాల్ తీసుకోవద్దు, నేనేం ఫోర్స్ చేయను. సరదాగా ఫ్రెండ్స్తో 1-2 అవర్స్ స్పెండ్ చేద్దాం. దట్స్ ఆల్. ఏమంటావు? సార్ డెఫినెట్లీ ట్రై సార్. ట్రై కాదు, ష్యూర్గా వస్తానని నాకు మాట ఇవ్వాలి. నువ్వు రాకపోతే నేను ఫీల్ అవుతాను. నువ్వు రాకపోతే మన మధ్య జరిగిన గొడవ ఇంకా నీ మనసులోనే ఉండిపోయిందని నేను గిల్ట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఓకే సార్, వస్తాను. మాటిస్తున్నాను. థ్యాంక్ యూ శ్రీకర్. ఓకే సార్, బాయ్. బాయ్.